జగన్ ప్రభుత్వం సినీ నటులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కామినేని చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బాలకృష్ణ అసహనం వ్యక్తం. చిరంజీవి గట్టిగా మాట్లాడితేనే జగన్ వచ్చి కలిశారు అన్నది అవాస్తవం అంటూ ఆయన స్పష్టం. దీనిని నేను ఖండిస్తున్నాను అంటూ ఆగ్రహం వ్యక్తం. ప్రపంచంలో క్యాన్సర్ వల్ల ఏటా సంభవించే మరణాలు రానున్న 25 ఏళ్లలో 75% పెరిగే అవకాశం ఉందని తెలిపిన అంతర్జాతీయ అధ్యయనం 2050 నాటికి క్యాన్సర్ కొత్త కేసులు 3 కోట్లు మించుతాయని అంచనా. క్యాన్సర్ మరణాల రేటు 24% తగ్గుతుందనేది అధిక ఆదాయ దేశాలకు మాత్రమే పరిమితం. ఓజీ2 సినిమా అఖిరాతో చేయిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన సుజిత్ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అడగాలి అంటూ ఆయన వెల్లడి. ఓజీ సెట్స్ కు అఖిరా కూడా వచ్చాడని, తనలో స్పార్క్ ఉందని ఆయన స్పష్టం. దర్శకుడు వైవీఎస్ చౌదరి ఇంట విషాదం. ఆయన తల్లి రత్నకుమారి వృత్తి, అమ్మతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నోటు విడుదల చేసిన వైవీఎస్ చౌదరి. ఆసియా కప్ టీ20 టోర్నీలో మూడోసారి భారత్ పాక్ సమరం. ఫైనల్ కు దూసుకెళ్లిన పాకిస్తాన్. ఈ ఆసియా కప్ ఫైనల్ ఆదివారం జరగనున్నట్టు తెలిపిన క్రికెట్ అధికారులు. టీమిండియా మరో పోరుకు సిద్ధం. సూపర్ 4లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడటంతో లంక పోటీ నుండి నిష్క్రమణ. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూర్యకుమార్ బృందాన్ని నిలువరించడం లంకకు కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంచనా. సుంకాలపై మరోసారి బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించడం గమనార్హం. వీటితో పాటు ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపైన సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్. ప్రధాని మోదీ, ట్రంప్ త్వరలో భేటీ అయ్యే అవకాశం. ఏడాది చివరిలో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ క్వాడ్ సదస్సును నిర్వహించేందుకు ప్రణాళికలు. ఈ సదస్సు కోసం జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నేతలను భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడి. రోజురోజుకి మరింత చేరువవుతున్న అమెరికా, పాకిస్తాన్. వైట్ హౌస్ లోని ఆఫీసులో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశమై అంతర్గత చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే ఈ భేటీకి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. ఐరాస సభ సమావేశాల కోసం అమెరికాకు వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని. అయితే వాయు మార్గంలో కాకుండా విమానం చుట్టూ తిరిగి వెళ్లడం చర్చనీయాంశం. అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసమే ప్రధాని ఇలా చేసి ఉంటారని చర్చ. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో పరిస్థితి మరింత ఉద్రిక్తం. చాలా ప్రాంతాల్లో కొనసాగిస్తున్న కర్ఫ్యూ. కీలక ప్రాంతాల్లో పహారా కాస్తున్న అదనపు బలగాలు. రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో ముందుకు సాగుతామని ప్రధాని మోదీ స్పష్టం. 2 దేశాల మధ్య సుదీర్ఘకాలంగా రక్షణ బంధం కొనసాగుతుందంటూ గుర్తు చేసిన ప్రధాని ఆత్మ నిర్భరత సాధించేందుకు కృషి చేస్తున్నామంటూ వెల్లడి. ప్రపంచంలో క్యాన్సర్ వల్ల ఏటా సంభవించే మరణాలు రానున్న 25 ఏళ్లలో 75% పెరిగే అవకాశం ఉందని తెలిపిన అంతర్జాతీయ అధ్యయనం 2050 నాటికి క్యాన్సర్ కొత్త కేసులు 3 కోట్లు మించుతాయని అంచనా. క్యాన్సర్ మరణాల రేటు 24% తగ్గుతుందనేది అధిక ఆదాయ దేశాలకు మాత్రమే పరిమితం. పాలస్తీనా అంశంపై మోదీ సర్కారు మౌనం మానవత్వం, నైతికతలకు తిలోదకాలు ఇచ్చేలా ఉందని సోనియా గాంధీ మండిపాటు. పాలస్తీనా అంశంపై 3 వ్యాసాలు రాసిన సోనియా రాజ్యాంగ విలువలు, వ్యక్తిగత స్నేహాల ప్రాతిపదిక కాదని హితవు. స్వదేశీ యుద్ధ విమానాలైన తేజస్లను కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ శాఖ ఒప్పందం. ఈ ప్రాజెక్టు విలువ 62,370 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 97 MK1A విమానాలను HAL అందించనున్నట్టు సమాచారం. బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వాహన రద్దీని నియంత్రించేందుకు విప్రో ఆవరణలో వాహనాలను అనుమతించాలని కోరుతూ కర్ణాటక సీఎంకు రాసిన లేఖకు ఆ సంస్థ అధినేత స్పందన. దీర్ఘకాలిక ప్రణాళికలు రచించినందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని స్పష్టం. వాహన రహదారుల్లో గుంతల కారణంగా విలువైన సమయం వృధా అవుతుందని బ్లాక్ బక్ సీఈఓ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికైన డి రాజా. చండీగఢ్లో జరిగిన పార్టీ 25వ మహాసభలో ఆయన్ను ఎన్నుకున్నట్టు సమాచారం. ఇందులో పాల్గొన్న దేశం నలుమూలల నుంచి వచ్చిన 800 మంది ప్రతినిధులు. జైల్లో ఉంటూనే 3 పీజీలు, 4 డిగ్రీలు పూర్తి చేసిన ఓ జీవిత ఖైదు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మార్కులు సాధించిన అతడు బంగారు పథకం బుక్ ప్రైజ్ అందుకున్నట్టు సమాచారం. అయితే ఇతడు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన ఉదంతంలో అరెస్ట్ అయినట్టు అధికారులు వెల్లడి. 5 కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ రాష్ట్ర శాసనసభ. మంత్రి నారాయణ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపిన సభ్యులు నాలా చట్టం రద్దుతో పాటు పురపాలికలు, పంచాయతీలు అదనపు అభివృద్ధి ఛార్జీల కింద వసూలు చేసే మొత్తాన్ని తిరిగి ఆయా వాటికి వినియోగించేందుకు గాను చేసిన సవరణకు ఆమోదం. కాకినాడ జిల్లా అన్నవరంలో అగ్ని ప్రమాదం. ఇవాళ తెల్లవారుజామున దుకాణ సముదాయంలో చెలరేగిన మంటలు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని అధికారులు తెలుపగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. జగన్ ప్రభుత్వం సినీ నటులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కామినేని చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బాలకృష్ణ అసహనం వ్యక్తం. చిరంజీవి గట్టిగా మాట్లాడితేనే జగన్ వచ్చి కలిశారు అన్నది అవాస్తవం అంటూ ఆయన స్పష్టం. దీనిని నేను ఖండిస్తున్నాను అంటూ ఆగ్రహం వ్యక్తం. నేర ప్రవృత్తి ఉన్న రాజకీయ నేతలను చట్టం ముందు శిక్షిస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. తనకే గనక కోపం ఉండి ఉంటే కక్ష తీర్చుకోవాలని అనుకుంటే ఆ రోజే అరెస్టు చేసేవాడిని అంటూ స్పష్టం. జగన్ దారుణ రాజకీయాలు చేస్తున్నారంటూ వెల్లడి.
దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన అసాదుల్లా అఖ్తర్ మరణశిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు. అఖ్తర్ దాఖలు చేసిన ఎస్ఎల్పీపై విచారించిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా. సృష్టి ఫెర్టిలిటీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ. ఇప్పటికే ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు 3 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా బ్యాంకు ఖాతాలు, రికార్డులు స్వాధీనం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వర్షంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు. మొత్తం 266 బస్తాలుండగా తరలి వచ్చిన 800 మంది రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో 150 వరకు మాత్రమే పంపిణీ చేసిన అధికారులు. కొత్త మద్యం విధానాన్ని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-27 కాలానికి 2620 మద్యం దుకాణాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ. ఈ నెల డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు ఈ విధానం అమలులో ఉన్నట్టు స్పష్టం. హైదరాబాద్ నగరం మధ్యలో రైల్వేలను విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అడుగులు వేస్తున్న రైల్వే శాఖ ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రైల్వే శాఖ ప్రకటించాలని దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చుతున్న బాసర గోదావరి నది. బతుకమ్మ కుంటకు పునరుజ్జీవనం పోసిన హైడ్రా దీనిని జాతికి అంకితం చేస్తానని స్పష్టం చేసిన సీఎం రేవంత్. 7.15 కోట్ల రూపాయలు వెచ్చించి దీని పునరుజ్జీవనం చేసినట్టు వెల్లడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేతిలోకి రానున్న మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు. ఇందుకు మెట్రో రైలును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. మెట్రో రైలు కోసం బ్యాంకుల నుండి తీసుకున్న 13,000 కోట్ల రూపాయల రుణం తీర్చేందుకు ప్రభుత్వం బాధ్యతల నుంచి అవకాశం. జగన్ ప్రభుత్వం సినీ నటులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కామినేని చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బాలకృష్ణ అసహనం వ్యక్తం. చిరంజీవి గట్టిగా మాట్లాడితేనే జగన్ వచ్చి కలిశారు అన్నది అవాస్తవం అంటూ ఆయన స్పష్టం. దీనిని నేను ఖండిస్తున్నాను అంటూ ఆగ్రహం వ్యక్తం. ప్రపంచంలో క్యాన్సర్ వల్ల ఏటా సంభవించే మరణాలు రానున్న 25 ఏళ్లలో 75% పెరిగే అవకాశం ఉందని తెలిపిన అంతర్జాతీయ అధ్యయనం. 2050 నాటికి క్యాన్సర్ కొత్త కేసులు 3 కోట్లు మించుతాయని అంచనా. క్యాన్సర్ మరణాల రేటు 24% తగ్గుతుందనేది అధిక ఆదాయ దేశాలకు మాత్రమే పరిమితం. ఓజీ2 సినిమా అఖిరాతో చేయిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన సుజిత్. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అడగాలి అంటూ ఆయన వెల్లడి. ఓజీ సెట్స్ కు అఖిరా కూడా వచ్చాడని, తనలో స్పార్క్ ఉందని ఆయన స్పష్టం. దర్శకుడు వైవిఎస్ చౌదరి ఇంట విషాదం. ఆయన తల్లి రత్నకుమారి వృత్తి అమ్మతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నోటు విడుదల చేసిన వైవిఎస్ చౌదరి. ఆసియా కప్ టీ20 టోర్నీలో 3వసారి భారత్ పాక్ సమరం. ఫైనల్ కు దూసుకెళ్లిన పాకిస్తాన్. ఈ ఆసియా కప్ ఫైనల్ ఆదివారం జరగనున్నట్టు తెలిపిన క్రికెట్ అధికారులు. టీమిండియా మరో పోరుకు సిద్ధం. సూపర్ 4లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడటంతో లంక పోటీ నుండి నిష్క్రమణ. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూర్యకుమార్ బృందాన్ని నిలువరించడం లంకకు కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంచనా. సుంకాలపై మరోసారి బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించడం గమనార్హం. వీటితో పాటు ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపైన సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్. ప్రధాని మోదీ, ట్రంప్ త్వరలో భేటీ అయ్యే అవకాశం. ఏడాది చివరిలో గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ క్వాడ్ సదస్సును నిర్వహించేందుకు ప్రణాళికలు. ఈ సదస్సు కోసం జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నేతలను భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడి. రోజురోజుకి మరింత చేరువవుతున్న అమెరికా, పాకిస్తాన్. వైట్ హౌస్ లోని ఆఫీసులో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశమై అంతర్గత చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే ఈ భేటీకి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. ఐరాస సభ సమావేశాల కోసం అమెరికాకు వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని. అయితే వాయు మార్గంలో కాకుండా విమానం చుట్టూ తిరిగి వెళ్లడం చర్చనీయాంశం. అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసమే ప్రధాని ఇలా చేసి ఉంటారని చర్చ. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో పరిస్థితి మరింత ఉద్రిక్తం. చాలా ప్రాంతాల్లో కొనసాగిస్తున్న కర్ఫ్యూ. కీలక ప్రాంతాల్లో పహారా కాస్తున్న అదనపు బలగాలు. రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో ముందుకు సాగుతామని ప్రధాని మోదీ స్పష్టం. 2 దేశాల మధ్య సుదీర్ఘకాలంగా రక్షణ బంధం కొనసాగుతుందంటూ గుర్తు చేసిన ప్రధాని ఆత్మ నిర్భరత సాధించేందుకు కృషి చేస్తున్నామంటూ వెల్లడి. ప్రపంచంలో క్యాన్సర్ వల్ల ఏటా సంభవించే మరణాలు రానున్న 25 ఏళ్లలో 75% పెరిగే అవకాశం ఉందని తెలిపిన అంతర్జాతీయ అధ్యయనం. 2050 నాటికి క్యాన్సర్ కొత్త కేసులు 3 కోట్లు మించుతాయని అంచనా. క్యాన్సర్ మరణాల రేటు 24% తగ్గుతుందనేది అధిక ఆదాయ దేశాలకు మాత్రమే పరిమితం. పాలస్తీనా అంశంపై మోదీ సర్కారు మౌనం, మానవత్వం, నైతికతలకు తిలోదకాలు ఇచ్చేలా ఉందని సోనియా గాంధీ మండిపాటు. పాలస్తీనా అంశంపై 3 వ్యాసాలు రాసిన సోనియా రాజ్యాంగ విలువలు వ్యక్తిగత స్నేహాల ప్రాతిపదిక కాదని హితవు. స్వదేశీ యుద్ధ విమానాలైన తేజస్లను కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ శాఖ ఒప్పందం. ఈ ప్రాజెక్టు విలువ 62,370 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 97 MK1A విమానాలను HAL అందించనున్నట్టు సమాచారం.
బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వాహన రద్దీని నియంత్రించేందుకు విప్రో ఆవరణలో వాహనాలను అనుమతించాలని కోరుతూ కర్ణాటక సీఎంకు రాసిన లేఖకు ఆ సంస్థ అధినేత స్పందన. దీర్ఘకాలిక ప్రణాళికలు రచించినందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని స్పష్టం. వాహన రహదారుల్లో గుంతల కారణంగా విలువైన సమయం వృధా అవుతుందని బ్లాక్ బక్ సీఈఓ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికైన డి రాజా చండీగఢ్లో జరిగిన పార్టీ 25వ మహాసభలో ఆయన్ను ఎన్నుకున్నట్టు సమాచారం. ఇందులో పాల్గొన్న దేశం నలుమూలల నుంచి వచ్చిన 800 మంది ప్రతినిధులు. జైల్లో ఉంటూనే 3 పీజీలు 4 డిగ్రీలు పూర్తి చేసిన ఓ జీవిత ఖైదు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మార్కులు సాధించిన అతడు బంగారు పథకం బుక్ ప్రైజ్ అందుకున్నట్టు సమాచారం. అయితే ఇతడు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన ఉదంతంలో అరెస్ట్ అయినట్టు అధికారులు వెల్లడి. 5 కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ రాష్ట్ర శాసనసభ మంత్రి నారాయణ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపిన సభ్యులు నాలా చట్టం రద్దుతో పాటు పురపాలికలు, పంచాయతీలు అదనపు అభివృద్ధి ఛార్జీల కింద వసూలు చేసే మొత్తాన్ని తిరిగి ఆయా వాటికి వినియోగించేందుకు గాను చేసిన సవరణకు ఆమోదం. కాకినాడ జిల్లా అన్నవరంలో అగ్ని ప్రమాదం. ఇవాళ తెల్లవారుజామున దుకాణ సముదాయంలో చెలరేగిన మంటలు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదానికి విద్యుదఘాతమే కారణమని అధికారులు తెలుపగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. జగన్ ప్రభుత్వం సినీ నటులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కామినేని చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బాలకృష్ణ అసహనం వ్యక్తం. చిరంజీవి గట్టిగా మాట్లాడితేనే జగన్ వచ్చి కలిశారు అన్నది అవాస్తవం అంటూ ఆయన స్పష్టం. దీనిని నేను ఖండిస్తున్నాను అంటూ ఆగ్రహం వ్యక్తం. నేర ప్రవృత్తి ఉన్న రాజకీయ నేతలను చట్టం ముందు శిక్షిస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. తనకే గనక కోపం ఉండి ఉంటే కక్ష తీర్చుకోవాలని అనుకుంటే ఆ రోజే అరెస్టు చేసేవాడిని అంటూ స్పష్టం. జగన్ దారుణ రాజకీయాలు చేస్తున్నారంటూ వెల్లడి. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన అసాదుల్లా అఖ్తర్ మరణశిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు. అఖ్తర్ దాఖలు చేసిన ఎస్ఎల్పీపై విచారించిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా. సృష్టి ఫెర్టిలిటీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ. ఇప్పటికే ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు 3 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా బ్యాంకు ఖాతాలు, రికార్డులు స్వాధీనం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వర్షంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు. మొత్తం 266 బస్తాలుండగా తరలి వచ్చిన 800 మంది రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో 150 వరకు మాత్రమే పంపిణీ చేసిన అధికారులు. కొత్త మద్యం విధానాన్ని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-27 కాలానికి 2620 మద్యం దుకాణాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ. ఈ నెల డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు ఈ విధానం అమలులో ఉన్నట్టు స్పష్టం. హైదరాబాద్ నగరం మధ్యలో రైల్వే లైన్ను విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అడుగులు వేస్తున్న రైల్వే శాఖ ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రైల్వే శాఖ ప్రకటించాలని దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉగ్ర రూపం దాల్చుతున్న బాసర గోదావరి నది. బతుకమ్మ కుంటకు పునరుజ్జీవనం పోసిన హైడ్రా. దీనిని జాతికి అంకితం చేస్తానని స్పష్టం చేసిన సీఎం రేవంత్. 7.15 కోట్ల రూపాయలు వెచ్చించి దీని పునరుజ్జీవనం చేసినట్టు వెల్లడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేతిలోకి రానున్న మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు. ఇందుకు మెట్రో రైలును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. మెట్రో రైలు కోసం బ్యాంకుల నుండి తీసుకున్న 13,000 కోట్ల రూపాయల రుణం తీర్చేందుకు ప్రభుత్వం బాధ్యత వహించే అవకాశం.